అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఏదైతే యనమల కుదురు పెనమలూరు నియోజకవర్గం యనమల కుదురు గ్రామంలో ఏదైతే జన్నతుల్ బగి ఖబరస్థాన్ ఉందో దాని పహరీ కూడా గత సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున వచ్చిన వరదలకి ఈ పహరీ కూడా పడిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఏదైతే ఈ ఖబరస్థాన్లో గేదెలు, పందులు, కుక్కలు వచ్చి చాలా ఇబ్బందికరంగా ఆ సమాధులు తవ్వేయడం జరుగుతూ ఉంది. ఇందుకొరకు ఎవరైతే మన యనమల కుదురు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు బాగా దెబ్బతీసుకుని వాళ్ళు బాధపడుతూ, అలాగే ఈ ఖబరస్థాన్ పరిసర ప్రాంతం ఉన్న మన హైందవ సోదరులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ గోడ పడిపోయిన తర్వాత సమాధులు బయటకు కనబడటం దానివల్ల వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాని నిమిత్తం మేము ఎవరైతే మన యనమల కుదురులో మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి దీని గురించి మాట్లాడి గత 2 రోజుల క్రితం మన ప్రియతమ నేత మాన్యశ్రీ పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బోడే ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళితే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు వెంటనే స్పందించి దీనికి ఏదైతే ఈ గోడ పడిపోయింది దానికి నా సొంత ఖర్చులతో మొత్తం నేనే భరిస్తాను, మొత్తం నేనే కడతాను అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా మేము ఇవాళ అనగా 6/9/2025 సంవత్సరం జన్నతుల్ బగి గోడ ఈరోజు పని ప్రారంభించడం జరిగింది. దీనికి ఎవరైతే మన ముస్లిం సోదరులు అలాగే ఈ ఖబరస్థాన్ పక్కన ఉన్న హైందవ సోదరులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మాకు హామీ ఇచ్చిన మా ప్రియతమ నేత పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారికి ఆ అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా టీం యనమల కుదురు యువత తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఇట్లు మీ బాబుబాయ్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పెనమలూరు నియోజకవర్గ అధ్యక్షులు, విజయవాడ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.